సామెతలు 23వ అధ్యాయం 6వ వచనం. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకుము, వాని రుచిగల పదార్థములు నాశింపకుము. మొదటి నుంచి 5 వచనాలు ఏం నేర్చుకున్నాం మనం? ఆహార విషయంలో జాగ్రత్తగా మనకు తగినంత వరకు మన ఆత్మీయ జీవితానికి దేవుని చిత్తానుసారంగా మనం ఉండటానికి ఏది మేలుకరమో, ఎంత మేలుకరమో అంతవరకే మనం ఆహారాన్ని తీసుకునే వారంగా ఉండాలి. అలా తీసుకోవాలి అని అంటే ఏం కావాలి? మనకి ఏం కావాలి? అది జ్ఞాన వివేకాలు మనకి కావాలి. ఎప్పుడు ఆహారం తీసుకోవాలి, అది ఎంతవరకు మనం తీసుకోవాలి, దాని నుంచి వచ్చే శక్తిని మనం ఏ రీతిగా ఉపయోగించాలి అనేది ఇవి మనకి తెలియాలి అని అంటే ఇక్కడ దేవుని యొక్క జ్ఞానము, ఆ వివేకము మనకి కావాలన్నమాట. అవి లేకుండా మనం వాక్యం చదివితేనే అవి మనకి వస్తాయి అన్నమాట. ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుకునే వారంగా ఉంటాము. మన వాక్యం చదవకపోతే మనకి ఆ జ్ఞానం ఉండదు, లోక జ్ఞానం ఉండిద్ది అనమాట. ఆ లోక జ్ఞానంతో మనం అనుకుంటాం ఇంత తినొచ్చు అనుకుంటలే అని అనిపించింది. ఒక్కొక్కరికి ఏమనిపించింది అని అంటే ఒక 2 ప్లేట్లు తినొచ్చేమో, ఒకరికి 3 ప్లేట్లు కరెక్ట్, కనీసం 3 ప్లేట్లు అని తినపోతే ఎట్లా అని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు 2 ప్లేట్లు అన్నా తినపోతే ఎలా అని అనుకుంటారు. కొంతమంది 1 ప్లేట్ అన్నా అనుకుంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి అన్నమాట. కాబట్టి అది కాదు, కానీ ఒక కరెక్ట్ విధానం, ఆ జ్ఞానము వివేకంతో మనం ఈ లోకాన్ని జయించగలిగే వారంగా ఉంటాం అన్నమాట. కాబట్టి మనం చక్కగా వాక్యాన్ని ప్రతిదినం కూడా చదవాలి. ఆ యొక్క దేవుడి జ్ఞానాన్ని ఇష్టపడి, ఆశపడి, అపేక్షించి మనం చదివినట్లయితే కనుక దేవుడు ఆ జ్ఞానాన్ని మనకి దయచేస్తాడు. కాబట్టి ఆహార విషయంలో చక్కగా దేవుడి యొక్క జ్ఞాన వివేకానుసారంగా మనం ఆహారాన్ని తీసుకుని దాన్ని ఉపయోగించే వారంగా ఉంటాము. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏం నేర్చుకున్నాం? ధనం సంపాదించాలని మనం పనిచేసే వారంగా ఉండకూడదు. మనం ఆ ధనం సంపాదించాలని ఆ చూపు దాని మీద నిలబెట్టినప్పుడు దానికి ఏమైందంట? రెక్కలు వచ్చి ఆ ధనం ఏమైంది? ఎగిరిపోయింది అనమాట. మనం ఆశ్రయదుర్గంగా అదేమైంది? రూపాయి మనం పోగేస్తూ ఉండేటప్పుడు దేవుడి వైపు నుంచి మన చూపు ఎటువైపు వెళ్ళిపోయింది? ఆ ధనం వైపు మన చూపు వెళ్ళిపోయింది, ఆ మనీ వైపు మన చూపు వెళ్ళిపోయింది అనమాట. ఎప్పుడైతే మనీ గ్యాదరింగ్ చేసుకుంటా ఉంటామో మనం ఏమైంది? దేవుడి వైపు నుంచి చిన్నగా మన చూపు ఆ మనీ వైపు వెళ్ళిపోయింది. మనకి ఆయనే మన ధైర్యం అయి ఉండాల్సింది. మనం ఏం చేస్తాం? ఆ ధనమే మన ధైర్యంగా ఉంటాం అన్నమాట. అదేమైంది? ఒక దినాన రెక్కలు కట్టుకొని ఎగిరిపోయింది. అంటే కొంత సమయం ఉండి మన దగ్గర, కొంత సమయం రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేదా మనం ఆశ్రయదుర్గంగా పెట్టుకుంటే, అది ఎగిరిపోయినప్పుడు మన మీద అటాక్ చేశారనుకోండి ఏమైంది? పడిపోతాంగా. కాబట్టి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే ఆ దేవుడిని మనం ఆశ్రయదుర్గంగా కలిగి ఉండాలి, కానీ ఆయన మీద ఆనుకొని ఉండాలి, కానీ ఆయనే మనకు ధైర్యం అయి ఉండాలి. కానీ కొంతకాలం ఉండిపోయే ఈ ఆరోగ్యం ఒక్కొక్కసారి బాగుండేది, ఒక్కొక్కసారి బాగోదు. కుటుంబ సభ్యులు ఒక్కొక్కసారి మనతో బాగా పలకరిస్తారు, ఒక్కొక్కసారి మనకి ఏదైనా అయినా కానీ వాళ్ళు వచ్చేవాళ్ళుగా ఉండరు. ఈ డబ్బు కూడా ఒక్కొక్కసారి మన దగ్గర ఉండేది, ఒక్కొక్కసారి ఉండదు అన్నమాట. కానీ మనకుండే ధైర్యం ఏంటంటే ఆయన మాట ప్రకారంగా ఉంటే ఎల్లప్పుడూ ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మన తోడుగా ఉండేవాడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయదుర్గంగా మనం కలిగి ఉండాలే, కానీ ఈ కొంతకాలం ఉండిపోయే వాటిని మనం ఆశ్రయదుర్గాలుగా కలిగి ఉండకూడదు. వాటి వైపు మనం చూపు నిలిపేవారంగా ఉండకూడదు అనమాట. కాబట్టి 5 వచనాల్లో మనం దాన్ని నేర్చుకున్నాం. 6వ వచనంలో ఏంటంట? ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకుము, వాని రుచిగల పదార్థములు ఆశింపకుము. ఇక్కడ ఏమంటున్నారంటే డు నాట్ ఈట్ ద ఫుడ్ ఆఫ్ ఏ బెగ్రోజింగ్ హోస్ట్ అని అంటున్నాడు. అంటే అసంతృప్తి, అంటే అయిష్టముగా భోజనం పెట్టేవాడి దగ్గర అంటే మనం ఏం చేయకూడదంట? భోజనం చేయకూడదు. అంత మాత్రం డు నాట్ క్రేవ్ హిస్ డెలికేసీస్ అని అంటున్నాడు. అంటే ఆ రుచికరమైన పదార్థాలను మీరు ఆశింపబాకండి. ఎవరి దగ్గర? అయిష్టంగా, అసూయతో, స్వార్థంతో భోజనం పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది, అవునా? వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత వచనంలో ఏమనుంది? ప్రతివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అతని హృదయంలో నుండి వచ్చి మాట కాదు. ఏం చేస్తాడంట? దాని తర్వాత ఏమనుంది? ఇంకా నీవు తినినను
తినిన దానిని కక్కివేయుదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. వ్యర్థములగును ఏంటంటున్నాడు? ఈ 3 వచనాలు మనకి ఒక విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాయి అన్నమాట. అయిష్టంగా భోజనం పెట్టే వాళ్ళ దగ్గర అర్థమవుతుంది. Proverbs 23:6 దగ్గర నుంచి ఏంటంట, అయిష్టంగా భోజనం పెట్టే వాళ్ళ దగ్గర మనం ఏం చేయకూడదంట, భోజనం చేద్దామని ఆశపడకూడదు. దేవుని ప్రేమతో మనకి జస్ట్ టిఫిన్ పెట్టినా సరే సంతోషంగా మనం తినొచ్చలే, కానీ హృదయంలో వాక్యం లేకుండా జీవపు డంబాలు కలిగి ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎన్ని ఆహార పదార్థాలు ఎన్ని వెరైటీస్ మనకు పెట్టినా సరే చేస్తామా మనం? చేయలేమన్నమాట వాళ్ళ దగ్గర. అర్థమవుతుంది. వాళ్ళ గొప్పతనాలు చూపించుకోవటానికి ఇవన్నీ చేసుకోవటం కోసం కొంతమంది భోజనాలు పెట్టే వాళ్ళగా ఉంటారు. అవన్నీ చూసుకొని కాబట్టి మనం ఏం చేయాలంట, అలాంటి వాళ్ళ దగ్గర మనం భోజనం చేయకూడదు. ఎందుకని చేయకూడదు? వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్రదర్ రండి అని అంటారు, ఆ సిస్టర్ రండి అని అంటారు. అవునా? ఆ సిస్టర్ రండి అని అంటారు, ఆ భోజనం పెడదామంటారు. బాగా చక్కగా అసలు ఇది రాకుండా ఉంటే ఆ బియ్యం రేపు కూడా వచ్చేవి. ఏంటంట, వాళ్ళకి భోజనం పెడతారు. ఏమంటారు, వీళ్ళు ఇప్పుడు వచ్చారు 30 రోజులు రావాల్సిన బియ్యం కట్ట 20 రోజులే వచ్చేటట్టు ఉంది. మొన్న ఆ లోకల్లో ఈ లోకల్లో ఇంకొకళ్ళు కూడా వచ్చారు, అందుకనే ఈ నెల 20 రోజులకే బియ్యం అయిపోయింది, బస్తా అయిపోయింది అని అనుకుంటారు. అంటే ఏం వేస్తున్నారు వాళ్ళు? పెట్టడానికి భోజనం అయితే పెట్టేదిలే, కానీ ఏం చేస్తున్నారు లోపల? లెక్కలు వేసుకుంటున్నారు అనమాట. అసలు 30 రోజులు వచ్చాయి శుభ్రంగా, ఎంత డబ్బులు మిగిలాయి. 30 రోజులు అంటే 10 రోజులు బియ్యం అంటే అట్లా లేదన్నా ఎంత మిగిలాయి. అట్లాగా లెక్కలు వేసుకుంటూ ఉంటారు అనమాట. కొంతమంది ఏం చేస్తారు అంటే స్వార్థంతో పెడతారు. స్వార్థంతో అంటే వాళ్ళతో ఏదన్నా పని ఉందనుకోండి, వాళ్ళని ఉపయోగించుకోవాలి, వాళ్ళని వాడుకోవాలని అనుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళతో పని ఉంది, ఆ పని ఏదైనా చేయించుకోవాలనుకున్నప్పుడు ముందు వాళ్ళకి లంచంగా కొంతమంది డబ్బులు పెడతారు, కొంతమంది వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేస్తారు. అవునా? ఎల్లు ఒక అరగంట, అదే ఎల్లుండి అవసరం ఉందనుకోండి, డైరెక్ట్గా ఎల్లుండి వెళ్ళి పలానా అడిగితే ఇస్తారా? పలానా వస్తువు కావాలి లేదా కొద్ది డబ్బులు కావాలో 10,000 అంటే ఇస్తారా? ఎవరు? కాబట్టి ఏం చేస్తారంటే ముందు నుంచే 2 రోజుల ముందే వాళ్ళతో ఏం చేస్తారంటే వెళ్ళి ఒక పావు గంట, ఒక అరగంట, ఒక గంట సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. టైం స్పెండ్ చేసి చక్కగా వాళ్ళని పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకున్న తర్వాత ఏమైంది, ఎల్లుండి చక్కగా అదును చూసుకొని ఒక 5,000 డబ్బులు కావాలని అడుగుతారు. అవునా కదా? అట్లాగా ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారని అంటే వాళ్ళతో పని ఉంది అని అనుకుంటున్నప్పుడు వాళ్ళ చక్కగా వాళ్ళతో సన్నిహితంగా వెలుగుతూ ఉంటారు, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటారు, వాళ్ళతో కొద్దిగా బాగున్నట్టుగా చూసుకుంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళతో అవసరం ఉంది. వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు రాగానే టీ ఇవ్వటం, లేకపోతే ఏదైనా భోజనం పెట్టడం, లేకపోతే స్నాక్స్ పెట్టడం, లేకపోతే మంచిగా పలకరించడం, వాళ్ళు ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రండి అంటే వెళ్ళటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళతోటి పని ఉంది కాబట్టి. అర్థమవుతుందండి. వాళ్ళతో ఏదైనా సంబంధం కలుపుకోవాలి, లేకపోతే ఇప్పుడు ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు, ముందు నుంచే వాళ్ళతో మంచిగా మాట్లాడటమో లేకపోతే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. అంటే దాని వెనకాల ఏముందో, అది పెట్టిన దాని వెనకాల ఏముంది, దాని వెనకాల భావం ఏంటో మనం చూసుకోవాలి, ఉద్దేశం ఏంటో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనమాట. అదే మన జ్ఞానం లేదనుకోండి, మనం ఏం చేస్తాం, ఎక్కడ పెడితే అక్కడ భోజనం అవన్నీ చూడడం అనమాట. ఇది ఉద్దేశం ఏంటి, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, దీని వెనకాల వీళ్ళు మాకు ఇచ్చే దాని వెనకాల ఇచ్చే ఆతిథ్యం వెనకాల ఉండే ఇంటెన్షన్ ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది కంపల్సరీగా చూడాలన్నమాట. అర్థమవుతుందండి. ఆ జ్ఞాన వివేకాలు లేకుండా మనం ఎదుటి వారితో వ్యవహరించేటప్పుడు మనం ఏమవుతాం, రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళ దగ్గర మనం జనరల్గా ఏం చేస్తాం, భోజనం పెడతారు, చక్కగా భోజనం చేస్తాం, దాని వెనకాల ఆంతర్యం ఏంటనేది మనం చూసుకోకుండా, ఉద్దేశం ఏంటన్నది మనం చూసుకోకుండా భోజనం చేసేస్తాం. భోజనం పెట్టినప్పుడు జనరల్గా ఏమంటాం, ఎవరన్నా ఒక టిఫిన్ ఇప్పించినా, లేకపోతే వాటర్ ఇచ్చినా, లేకపోతే భోజనం పెట్టినా ఏమంటాం, అసలు థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, అసలు ఆ దేవుడి ప్రేమతో మాకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు అని చెప్పి కొన్ని విలువైన మాటలు మనం వాళ్ళకి ఇస్తామన్నమాట. అవును కదా? మాటలు ఇచ్చేసి అక్కడి నుంచి మనం వెళ్తాం. తర్వాత ఏమైంది, వాళ్ళు ఎప్పుడైతే కొంతమంది ఎలా తెలిసింది, ఆ ముందు రోజు మనతో బాగా మాట్లాడినప్పుడు, దాని తర్వాత రోజు బాగా మాట్లాడినప్పుడు, దాని తర్వాత
మనం డబ్బులు అడిగినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోయింది, ఆహా ఇదే సంగతి, ఇది నిన్న మొన్న బాగుంది మనతో ఎందుకా అని అనుకున్నప్పుడు అదే నిజంగా వాళ్ళు దాని ముందు రోజు వచ్చి ఒక గంట సేపు సమయం స్పెండ్ చేసినప్పుడు ఏమనుకుంటారు, అరే నిజంగా అసలు నువ్వే తోడుకున్నావురా ఈ టైం దాకా, ఎవరు కూడా లేరు అసలు అని అంటాడు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ రా, అదిరా ఇదిరా అని చెప్పేసేస్తారు. చెప్పిన తర్వాత ఆడు ఎప్పుడైతే అది చూసుకొని చక్కగా డబ్బులు అడగటమో లేకపోతే వీటితో పని అయిపోయిందిరా అనుకున్నప్పుడు వాడిని వదిలిపెట్టడం చేసినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది, అరే వీళ్ళ ఉద్దేశం ఇదే, వీళ్ళు నాతో ఇన్ని రోజులు సావాసం చేసిన పని ఇందుకోసమా, ఈ ఉద్దేశంతోనా, మనతో డబ్బులు అవసరం ఉందా, లేకపోతే మనతో వేరే రకమైన అవసరాలు ఉన్నాయా, ఆ అవసరం నిమిత్తమే మనతో ఇప్పుడు దాకా వీళ్ళు కలిసి ఉన్నట్టుగా నటించారా అని అనుకున్నప్పుడు అసలు వాళ్ళు ఆ కలిసి ఉన్న రోజుల్లో చాలా మంచోడు, నువ్వు నిజంగా చాలా బెస్ట్ ఫ్రెండ్ రా, మీరు నిజంగా మా కుటుంబం చాలా మేలు కోరుకుంటారు, అవి ఇవన్నీ ఈ మాటలన్నీ అన్నామే వాళ్ళతో, ఎన్ని వేస్ట్ అయిపోయినాయి, ఎన్ని వేస్ట్ మాటలు. అట్లయితే ఆ విలువైన మాటలు ఏమైపోయినాయి అంట, వ్యర్థం అయిపోయినాయి అవి. అవునా? అవి ఎంత మంచి మాటలు మనం హృదయపూర్వకంగా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, మాకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు ఇలాగా ఆ దేవుడి ప్రేమతో అని చెప్పి, ఆ దేవుడి ప్రేమ అంటే ఏం సామాన్యమైన విషయమా? మరి అలాంటి దాంతో పోల్చాం కదా, అలాంటి దాంతో పోల్చి చక్కగా మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు మాకు అని చెప్పి వీళ్ళు బాగుండాలని మనం అనుకుంటాం, అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాం. ఎప్పుడైతే వాళ్ళ అసలు విషయం బయటపడిందో ఆ దినాన్ని ఇవన్నీ గుర్తు వస్తాయి మనకి. వీళ్ళు ఇంత స్వార్థమైన ఉద్దేశంతో వీళ్ళు మనకి ఆతిథ్యాన్ని ఇచ్చారా, మనం దానికి అసలు పలానాలాగా మనం నిజం అనుకొని అసలు ఇట్లాగ అన్నామే, మనం ఎంత విలువైన మాటలు అవి, అలాంటి మాటలు వీళ్ళ దగ్గర మనం వేస్ట్ అయినాయే అని అనుకుంటామా లేదా? అవునా? అందుకని ఇక్కడ ఏమంటున్నారు, 8వ వచనంలో ఏమనుంది, ఎప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఏ ఉద్దేశం దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఎప్పుడైతే తెలిసిందో, ఏది ఆ 7వ వచనంలో ఉన్నది మనకు అర్థమవుతుంది. ఏమని, ఈజ్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద కాస్ట్. ప్రతి సమయంలో హీఈస్ ఆల్వేస్, ఎల్లప్పుడు కూడా అంటే అది నిజమైన దేవుడి ప్రేమ. అవునా? ఆ ప్రేమ నుంచి వచ్చిన ఆతిథ్యం కాదు అది, ఆ ముసుగేసుకున్నారు అంతే. లోపల ఏం చేస్తున్నారంట, ఎల్లప్పుడూ కూడా వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే లెక్కలు చూసుకుంటూ ఉంటారన్నమాట. ఒక అరడజన్ మామిడికాయలు తెచ్చాం, ఈ 3 రోజులు తిందాం అనుకున్నాం, వాళ్ళు వచ్చారు, ఈ లోపల ఏమైంది, 6 రోజులు అయిపోయినాయి, రాకపోతే 3 రోజులు తినేవాళ్ళం అని అంటారు. కానీ బయటకి ఏమంటారంట, ఈట్ అండ్ డ్రింక్ అంటారంట. ఏమంటారు, బ్రదర్ తినండి, బ్రదర్ బలే తినండి, సిస్టర్ తినండి అని అంటారంట. అవునా? ఇంటి దాకా వచ్చి ఏం తినకుండా వెళ్తే ఎట్లాగా మీరు అని అనుకుంటారు. బయటకు అట్లా అంటారు, లోపల లెక్కలో తినకుండా ఉంటే బాగుండు మిగిలిద్ది. అవునా? బయటకేమో తినని బ్రదర్ అని అంటారు, తినని సిస్టర్ అంటారు, కానీ లోపల ఏం చేస్తారంట, లెక్కలు చూసుకుంటారు. తినమని మనం అడగాలి, ఏంటంట, వాళ్ళు మన ఇంటికి వచ్చారు కాబట్టి మనం తినమని అడగాలి. కానీ వాళ్ళు ఏం చేయాలి, తినకుండా ఉండాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంతమంది ఏమనుకుంటారు, వాళ్ళు వస్తారని మనకేమో తెలుసా ఏంటి, కాబట్టి మనం ఇవన్నీ పెట్టాము, సరే మనం తిందాం లేదని రెడీ చేసుకుని లోపల వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి ఫార్మాలిటీకి అడిగాము. అడగంగానే వాళ్ళు ఏం సరేలే అని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చున్నారు వాళ్ళు. మరి ఏం చెప్తాం ఇంకా శుభ్రంగా. మరి ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటారు, తినండి బ్రదర్, తాగండి సిస్టర్ అని చెప్పి అది చెప్తాము. అంత మాత్రం వాళ్ళు తింటారని మనం అనుకోలేదు కదా, అది తినకుండా ఉంటే బాగుండేది, మిగిలేదు మనకి. కాదు ఏం చేస్తాం, వాళ్ళు తిన్నారు, సరేలే కానీ చేసేది ఏముంది, ఈసారి తలుపులేసి గడిపెట్టుకొని వడ్డించుకుందాం ఏదైనా కానీ అని మాట్లాడుకుంటారు. అసలు దానికి ఫలం దేవుడు ఇస్తాడా? మరి వీళ్ళు తినేసి వెళ్ళేటప్పుడు ఏమంటారు, ఇందాక అనుకున్నట్టుగా థ్యాంక్ యూ బ్రదర్, అసలు మంచి ఆతిథ్యం ఇచ్చారు, ఆ దేవుడి ప్రేమతో మాకు మీరు చూపించిన ప్రేమను బట్టి దేవునికే వందనాలు, మీరు అసలు చాలా గొప్ప వ్యక్తులు, మీ నుంచి చాలా నేర్చుకోవాలి మేము కూడా అని అలాంటి విలువైన మాటలు మనం వాళ్ళ దగ్గర మాట్లాడతాం. ఎప్పుడైతే వాళ్ళ దురుద్దేశం బయటపడిన తర్వాత ఏమైందంట, వాళ్ళు బయటికి ఎలా షో చేస్తారంటే, నిజంగా లోపల ప్రేమ ఉన్నవాడు కూడా, నిజంగా లోపల ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జ్ఞానం వివేకం ఉపయోగిస్తూ ఉంటారు. వీళ్ళు తినొచ్చారా లేకపోతే తినలేదా,
ఆకలి కొని ఉన్న వాళ్ళకి పెట్టమని వాక్యం చెప్తా ఉంది. అక్కడ అవసరం ఉందా, దేవుడు ప్రేరేపిస్తున్నాడా, ఇవి కొంచెం చూసుకుంటారు ఆ జ్ఞాన వివేకాలతో. ఆ దగ్గర కొంచెం అలా ఉంటారులే, కానీ అది వాళ్ళకి కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తినకుండా వాళ్ళని పంపించరు అక్కడి నుంచి. అవసరం ఉందనుకుంటే మాత్రం నిజంగా దేవుడి యొక్క జ్ఞానం వివేకం కలిగిన వాళ్ళు, దేవుడి ప్రేమ కలిగిన వాళ్ళు వాళ్ళని తినకుండా పంపించరు. వాళ్ళ చక్కగా తృప్తికరంగా హృదయపూర్వకంగా పెడతారు వాళ్ళకి ఏదైనా ఆతిథ్యం. అది మంచినీళ్ళు ఇచ్చినా, టీ కాఫీలు ఇచ్చినా, భోజనం పెట్టినా, ఏదైనా టిఫిన్ పెట్టినా సరే ఎలాగంట 7వ వచనంలో ఏమనుందంటే బట్ హిస్ హార్ట్ ఈజ్ నాట్ విత్ యూ అని ఉంది. వాళ్ళ హృదయం అంట వాళ్ళు వడ్డిచ్చారు, తినమంటున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం హృదయపూర్వకంగా చెయ్యట్లేదు అన్నమాట. అర్థమవుతుందండి. కాబట్టి ఎవరైతే ఆ దేవుడి జ్ఞానం వివేకం ఆ ప్రేమ ఉంటుందో వాళ్ళు చక్కగా తృప్తికరంగా వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తారు. అప్పుడు వాళ్ళ మాటలు ఏదైతే చెప్తారో భోజనం చేసి వెళ్తారు కదండి, వాళ్ళు చేసినప్పుడు చక్కటి ప్రేమ చక్కటి ఆతిథ్యం మాకు అందించారు అన్నప్పుడు అవి వాళ్ళకి డిజర్వ్ అనమాట. అంటే అవి వాళ్ళకి తగినవే, వాళ్ళకి సూట్ అయ్యే మాటలే అవి. అవునా? వాళ్ళు చూపించిన ప్రేమకి ఆ మాటలు వాళ్ళకి తగిన మాటలు అన్నమాట. కాబట్టి లోపల లెక్కలేసుకుంటారు కదా కొంతమంది. అవునా? వాక్యం ఎట్లా ఉంది, ఎవరో నలుగురు పెట్టమని ఉంది, ఏం చేస్తాం, తప్పదు, తీయాల్సిందే, సరేలే, నీ జీతంలో కొంతది, నా జీతంలో కొంతది. ఉంటారా లేదా? అననీయ సభ్యురాలు ఉండరా? అందరు ఇస్తున్నారు, మనం ఇపోతే భక్తులం కాదనుకుంటారు. చేసేది ఏం లేదు, మనం పొలం మేము అందరికీ తెలుసు. కాబట్టి మిగతా దాచిపెట్టి మనం కూడా అందరితో పాటు తీసుకెళ్ళి ఇస్తున్నట్టుగా షోయింగ్ చేద్దాం. కాబట్టి ఈయన కూడా ఏం చేస్తారు, కొంతమంది ఆలకేళ్ళకి ఈమని ఉంది, పొద్దుగూకులు చెప్తున్నారు మన చర్చిలో అవసరంలో ఉన్న వాళ్ళకని, చేసేదేముంది, నీ దాంట్లో కొద్దిగా నా దాంట్లో కొద్దిగా అని చెప్పి మనసు చంపుకొని వెళ్ళి ఏదో ఒకటి కొని తీసుకొని వెళ్ళి ఇచ్చారు అనుకోండి, క్రియవాంతరం జరిగిద్ది. కానీ వాళ్ళ హృదయం దాంతోపాటు లేదు. హృదయపూర్వకంగా వాళ్ళు చేశారా? చేయలేదు. కాబట్టి దేవుడు అంతరంగాన్ని చూస్తాడా, బయట క్రియను చూస్తాడా? అంతరంగం. బయట క్రియ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం అంతరంగం కూడా చూస్తాడు. కాబట్టి చక్కగా దాని తగ్గ ఫలాన్ని ఇస్తాడు. వీళ్ళు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఇవ్వకుండా ఏం చేస్తాం దాంట్లో అంత రాశారు. మరి నీ దగ్గర నా దగ్గర డబ్బులు చేయని చెప్పి ఇద్దరు కలిసి భార్య భర్త డబ్బులు తీసుకుని వెళ్ళి ఇష్టం లేకపోయినా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దానికి సంబంధించింది ఇస్తాడా? ఎవడు? కాబట్టి వాళ్ళ దగ్గర అసలు భోజనానికే వెళ్ళొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? 6వ వచనంలో ఏమంటున్నాడు? డు నాట్ ఈట్ ద ఫుడ్ ఆఫ్ ఏ బగ్రోజింగ్ హోస్ట్ అని అంటున్నాడు. అర్థమవుతుందండి? అయిష్టంతో, అసూయతో, స్వార్థంతో భోజనాన్ని పెట్టే వాళ్ళ దగ్గర అంట మీరు అసలు భోజనానికి వెళ్ళొద్దు. వాళ్ళ రుచికరమైన పదార్థాలు మీరు ఆశించవద్దు. అసలు ఏం చేయకూడదంట? అరే వాళ్ళు ఎక్కడంటోళ్ళు అయితే మనకెందుకురా, ముందైతే మాత్రం వాళ్ళు పెట్టింది తినేసి వద్దాం అని అనుకుంటావా? అట్లా వెళ్ళొచ్చా? దేవుని ప్రేమ కలిగి ఉండే వాళ్ళు చక్కగా టిఫిన్ పెట్టినా పర్లేదు ఒకళ్ళు, రెండో వాళ్ళు అంతకుముందు వచ్చిన వాళ్ళు చూసాం కదా, వేరే వాళ్ళు బ్రహ్మాండమైన వెరైటీస్ పెడతారు. కానీ దేవుడి ప్రేమ ఉన్నదో లెక్కలేసుకునే వాళ్ళు అనుకోండి, మన ఎవరి దగ్గరికి వెళ్ళబుద్ధి అయితే వెళ్ళి ఒక గంట సేపు కూర్చున్నా సరే ఇంటి దగ్గర కూర్చుంటే తృప్తికరంగా ఉండదురా. హాయిగా 2 ఇడ్లీలు తిని ఒక టీ తాగినా కానీ ఎంత బాగుండిద్దో. అవునా? వాళ్ళైతే అన్ని వెరైటీస్ పెడతారులే, కానీ ఆమె అయితే గొప్పలు చెప్పుకోవటమే సరిపోయిందిరా. ఆయన అయితే మాత్రం అసలు ఇంకెలా రా, అలా రా, దీనికి ఎంత అయిందండి, ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి పెట్టి ఎలా ఉంది బ్రదర్ బిర్యానీ, 500 అయింది బ్రదర్ అంటే ఏమైంది? సిస్టర్ ఎలా ఉంది కర్రీ, దీన్ని 500 పెట్టి తీసుకొచ్చాము, ఇది కూడా అంటే అసలు ఇంటికి వెళ్ళి భోజనం చేయబుద్ధి అయితే అట్లాగా అంటున్నాడు. కాబట్టి ఆ జ్ఞాన వివేకాలు కలిగి ఉండాలి. అలాంటి వారి దగ్గరికి మీరు వెళ్ళి భోజనం చెయ్యొద్దు. వాళ్ళ రుచికరమైన పదార్థాలను మీరు ఆశించవద్దు. ఎందుకంటే వాళ్ళు లోపల లెక్కలు వేసుకునే వాళ్ళు, దాని వెనకాల దురుద్దేశం ఉంది. మీతో అవసరం ఉంది కాబట్టి మీతో టచ్లో ఉంటున్నారు వాళ్ళు. అవునా? మీరు చూడండి, మీతో అవసరం ఉంది కాబట్టి ఏం చేస్తున్నారంట? మీతో టచ్లో ఉంటున్నారు అనమాట. ఇది బాగా చూసుకోవాలి, ఎంత అవసరం ఉంది మనకి. అర్థమవుతుందండి? అట్లాగా స్వార్థంతో, అసూయతో, లేకపోతే ఇట్లాగా అయిష్టంతో చేసే వారి దగ్గరికి వెళ్ళి మనం భోజనాన్ని ఆశించకూడదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? తినండి తాగండి అని అంటారు. అంత మాత్రం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినకూడదు. ఎందుకంటే హీ సేస్ టు యూ బట్ హిస్ హార్ట్ ఈస్ నాట్ విత్ యూ అని అంటున్నాడు. వాళ్ళ హృదయం మనతో లేదు, హృదయపూర్వకంగా వాళ్ళు సహవాసం చెయ్యట్లేదు అన్నమాట. కాబట్టి ఏదో ఫార్మాలిటీగా పెడుతున్నారు.
కాబట్టి దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో మనకి తెలియాలి అని అంటే ఆ జ్ఞాన వివేకాలు ఉంటేనే మనకి తెలుస్తాయి, లేకపోతే తెలీదు. కొంతమంది వ్యక్తులు మనతో ఎందుకు అలాగ ఉంటున్నారు, కానీ బయటికి ఎలా ఉంటాయి? తెల్లనివన్నీ పాలులాగానే ఉంటాయి, బయటికి ఎలా ఉంటాయి? హృదయపూర్వకంగా ఉండి ఆయన కూడా బ్రదర్ తినండి భలే వాళ్ళే, మీరు తినకుండా వెళ్తే మాత్రం మేము బాధపడతాం బ్రదర్ అని అనే వాళ్ళే ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా నటించే వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు? లెక్కలు వేసుకునే వాళ్ళు కూడా అడగకపోతే అడగలేదు అనుకుంటారు. మళ్ళీ ఊరు కనీసం ఇంటికి వెళ్తే భోజనం చేయమని అడగలేదండి, టీ తాగమని అడగలేదండి అని ఊరు మొత్తం చెప్తారు మన గురించి. ఎందుకు వచ్చిన గొడవ? తినను బ్రదర్ తాగని బ్రదర్ అన్నట్టు వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. మరి మనకెలాగా తెలిసేది? లాస్ట్ టైం ఆ స్టేజీ మీద అద్భుతాలు చేస్తూ ఉంటారు కొంతమంది అరేంజ్మెంట్ అద్భుతాలు చేస్తారు, ముందే ప్రిపేర్డ్. కొంతమందిని కిరాయికి మాట్లాడుకుని వచ్చి టచ్ అంటే పడిపోవటం, తర్వాత లెగిసి లేగవటం. వాళ్ళు లేగవమన్నా లేగవ, కొంతమంది కింద పడి కొట్టుకుంటూనే ఉంటారు. అమ్మ వెనకాల చాలా మంది ఉన్నారు, ఇంక తొందరగా తీసుకెళ్ళనే ఉన్నాను అంటారు. అట్లా కొన్ని రికార్డింగ్లు అన్నీ కూడా ఉన్నాయి, అవునా కదా? ఆ కొన్ని చోట్ల నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు అంతకుముందు చేసినట్టుగానే ఈ అవసరతను బట్టి అద్భుతాలు చేస్తాడు. అవి ఎలా తెలుస్తాయి మనకి? జ్ఞానం వివేకాలు ఉండాలి మనకి, అర్థమవుతుందండి? అంతకుముందు వచనాల్లో కూడా మనం చూసాం, ఎదుటి వారి యొక్క హృదయం లోపల అడుగున ఉండే భావోద్రేకాలని మనం కనుక్కోగలగాలని అంటే ఆ జ్ఞానం వివేకం మనకి ఉండాలి. పైకి మాత్రం అందరూ ఒకటేలాగా ఉంటారు, అవునా? కొంతమంది ఉంటారు ఆ లోపల చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు వస్తారు ఇక్కడికి, కానీ వాళ్ళు ఏం బ్రదర్ బాగున్నారా అంటే బాగున్నాం బ్రదర్ అని అంటారు. అసలు మనం ఎందుకు ఆ విషయాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవడం, ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకి ఉంటాయి అని అనుకుంటారు. ఆ జ్ఞాన వివేకం లేని వాళ్ళకి ఏమైందని అంటే వాళ్ళు పలకరించి వాళ్ళ పెద్దల మీద చెప్పిందే వాళ్ళు తీసుకుంటారు తప్ప వాళ్ళు వెనకాల ఎలాగున్నారనే విషయాన్ని వాళ్ళు తీసుకోరన్నమాట. వాళ్ళకి తెలియదు. ఎందుకని తెలియదు? వాళ్ళకి ఆ జ్ఞానం వివేకం వాళ్ళకి లేదు. కాబట్టి ఎదుటి వారి యొక్క హృదయంలో ఏముంది, వాళ్ళ భావోద్రేకాలు ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అన్నది మనకి తెలియదు. అది కేవలం దేవుని జ్ఞానంతో దేవుని వివేకంతోనే సాధ్యమో, అర్థమవుతుందండి? అలాగే అందుకని యేసుక్రీస్తు వారికి కూడా ఎలా తెలిసేది అసలు? వాళ్ళు ఇలాగ అనుకుంటుంటారంటే యేసుక్రీస్తు వారికి అర్థమై మీరు ఎందుకు ఇలాగ అనుకుంటున్నారని అడిగారు. మరి ఎలా తెలిసేది? ఆ జ్ఞాన వివేకాలతోటి దేవుడు దాన్ని యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని తెలుసుకునేవాడు, ఎదుటి వాళ్ళ యొక్క హృదయాన్ని ఏముందో తెలుసుకునేవాడు. మనకు కూడా ఆ ఉద్దేశాలని మనం ఎరిగి ఎదుటి వాళ్ళతో సహవాసము చెయ్యాలి తప్ప గుడ్డిగా మనం చేసేవారంగా ఉండకూడదు. కాబట్టి కొంతమంది పాస్టర్ గారు కూడా ఇప్పుడు వాళ్ళు ఇల్లు వచ్చి నటించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అవునా? ఏ లోక సంబంధమైన ఆశించే వాళ్ళు వస్తారు ఇక్కడికి. వాళ్ళు ఆశించి ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు కూడా ఏంటంటే వాళ్ళు పలకరించినప్పుడు మామూలుగా మాట్లాడతారులే కానీ అర్థమైపోయింది. పాస్టర్ గారికి కాదండి, ఎవరికైనా ఆ జ్ఞాన వివేకాలు ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళ ఉద్దేశం ఇది, అందుకని ఇప్పుడు వచ్చారు వాళ్ళు ఇట్లాగా, వీళ్ళ ఉద్దేశం ఇది, అందుకని ఇలాగ మన ప్రేర్ చేయడానికి రమ్మంటున్నారు ఇంటి దగ్గరికి, వీళ్ళ ఉద్దేశం ఇది అని చెప్పి అర్థమైందా లేదా? ఆ జ్ఞాన వివేకాలు ఉండటం బట్టి అర్థమైంది అన్నమాట. కాబట్టి ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటంటే మనకి చెప్పే ఈ 30 సామెతలు కూడా దేని గురించి చెప్తున్నారు? ఆ జ్ఞానానికి, ఆ వివేకానికి, ఆ తెలివికి సంబంధించిన మాటలు మనకి తెలియపరుస్తున్నారు. అవి లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అర్థమైందండి? ఎందుకంటే మనకి ఆ జ్ఞానం లేకపోతే దాని వెనకాల ఆంతర్యం మనకు తెలియదు. బయట నటననే నమ్మి వాళ్ళతో పాటు మనం ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళంగా ఉంటాము. అది చిన్నగా ఎక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు? అది నిజమైన ప్రేమ అని అనుకుంటాం మనం, అవునా? కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ సమయాన్ని ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తూ ఉంటాం. నిదానంగా వాళ్ళ అలవాట్లు మనకి వచ్చేసి నిదానంగా ఇంజెక్ట్ చేసేస్తారంట, స్లో పాయిజన్ లాగా మనకి ఇంజెక్ట్ చేసేస్తారు. ఆటోమేటిక్గా మనం కూడా దారి తప్పిపోయే వాళ్ళంగా ఉంటాం. అదే ఆ జ్ఞానం వివేకం మనకు ఉందనుకోండి, మనం దాన్ని గ్రహించుకోగలుగుతాం. వాళ్ళతోటి ఎలా వ్యవహరించాలో అలాగే మనం వ్యవహరించే వాళ్ళంగా ఉంటాం అన్నమాట. అర్థమవుతుందండి? వాళ్ళ ఆ ఉద్దేశంతో మనకి చేస్తున్నారు అనుకోండి, ఆతిథ్యం ఇస్తున్నారు అనుకోండి, మనం మరలా వెళ్ళినప్పుడు ఏమైంది? అరే పాస్టర్ గారిది ఏముందిరా, ఆయనకి భోజనం పెడతామంటే చికెన్ కర్రీ అనో మంచి బిర్యానీ చేసామంటే ప్రార్థన అడుగుల్లో పెట్టుకుందాం వస్తాడు ఆయన. ఏంటంట
అడవుల్లో ప్రార్థన పెట్టుకున్నా వస్తాడు. ఆయనకి ఏం లేదు, చికెన్ కర్రీను బిర్యానీ పెట్టాలి, కొద్దిగా కానుకలు రెడీ చేసామంటే మన పాస్టర్ గారు ఏమన్నా ఎక్కడికైనా వాళ్ళ ఉద్దేశం అది అయినప్పుడు మనం వెళ్ళాలి. అట్లాగా అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఆ కానుకలు తీసుకోకూడదు. వాళ్ళకి తెలిసి రావటం కోసం మనం అవసరమైతే భోజనం కూడా అక్కడ చేయకుండా రావాలి. చక్కగా దేవుని వాక్యం మాత్రమే చెప్పి రావాలన్నమాట. అర్థమవుతుందండి. ఆ జ్ఞాన వివేకాలు మనకు లేవు అనుకోండి, ఏం చేస్తాం? అమ్మగారు పెట్టిన ఆతిథ్యం చక్కగా స్వీకరించి ఇచ్చిన కానుకలు జోబులో పెట్టుకొని వస్తాం. మరలా ఎప్పుడు కావాలంటప్పుడు వాళ్ళు బయట ఏమైంది, బయట అందరికి ఏం చెప్తా ఉంటారు, అవునా కదా? అయ్యో చూడండి, వీళ్ళు సత్యమైన హృదయంలోకి వెళ్తుందా లేదా, చక్కగా వీళ్ళు పుష్టిగా ఉందా లేదా, మా గొర్రెలు ఎట్లా ఉన్నాయా లేవా, అయ్యేం చూడడం మా కాపరికి కావాల్సింది కవరు అయి ఉంటే మా కాపరికి చాలు, మేము నిత్య జీవానికి ఎలిజిబిలిటీ అని అనుకుంటారు. అంతేనా కదా? కాబట్టి ఆ జ్ఞాన వివేకాలు కంపల్సరీగా కావాలి. తర్వాత ఏమంటున్నారు? అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు. 8వ వచనంలో ఇక్కడ అదర్వైజ్ ఏమని వాళ్ళు ఏమంటారంట, భోజనం చేయమని చెప్తారు. లోపల ఏమో లెక్కలు చూసుకుంటారు, కానీ బయటికి మాత్రం భలే వాళ్ళు తినండి, మీరు ఇంటి దాకా వచ్చి ఏం తినకుండా వెళ్తే ఎట్లాగా అని అంటారు, తాగండి అని అంటారు. కాకపోతే ఏం చూసుకుంటారంట, తినండి తాగండి అని అంటూ ఉంటారు, కానీ వాళ్ళు హృదయపూర్వకంగా వాళ్ళు చెప్పరు. కాబట్టి మనకేమైతే అంటే యూ విల్ వామిట్ అప్ ద లిటిల్ యూ హ్యావ్. మనం అక్కడ ఏదైనా కొద్దిగా సరేలే ఇంకా అడుగుతున్నాం కదా, ఏదైనా కొద్దిగా తినేసి వెళ్దాం, ఒక 2 ఇడ్లీలు తిని వెళ్దాం, లేదా 2 బిస్కెట్లు తిని వెళ్దాం అని ఏదైతే అనుకుంటామో, మనం ఆ 2 బిస్కెట్లు మనం తినేసి వెళ్ళినా కానీ అదేమైందంట, వామిట్ అవుట్ అని అంటే వాంటింగ్ చేసేసుకునే పరిస్థితి. అంటే దాన్ని ఫిజికల్గా తీసుకోకూడదు, లిటరల్గా తీసుకోకూడదు అని. అంటే అవునా అయితే అట్లా వామిట్ అయిపోయిద్దా అంటే దిష్టిలు ఇవన్నీ ఉన్నాయా? అట్లయితే అయితే దాచుకొని తినాలనుకుంటాం మనం. తినేటప్పుడు ఎవరన్నా కొంతమంది దృష్టి పడితే నిజంగానే అది అరగదు, అది వాంతి అయిపోయింది అని ఇట్లాగ అంటారు కాదు, దిష్టిలు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటా. అట్లా ఏం అనుకోబాకండి, దీన్ని లిటరల్గా ఏమి మనం తీసుకోకూడదు అన్నమాట. మనం ఏమనిపించింది అంటే వాళ్ళ ఉద్దేశం దురుద్దేశం ఎప్పుడైతే వాళ్ళు 2 రోజులు మనకు ఆతిథ్యం ఇచ్చి 3వ రోజు దేనికోసం మనకు ఆతిథ్యం ఇచ్చారో ఆ విషయం బయటపడినప్పుడు ఏమైందంటే అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సిందే. వాళ్ళు ఈ ఉద్దేశంతో ఆ 2 రోజులు మనకు టిఫిన్ పెట్టారా, ఈ 2 రోజులు ఈ ఉద్దేశంతో వాళ్ళకి భోజనం పెట్టారా, 3వ రోజు మనకు అవసరం ఉందో వాళ్ళకి, ఆ 2 రోజులు మనకు తెలియలేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆ 3వ రోజు ఎప్పుడైతే అడిగారో అప్పుడు అనిపించింది. అంటే అదే అనమాట. ఏంటి, అసలు వెళ్ళకుండా ఉండాల్సింది వాళ్ళ ఇంటికి మనం, అప్పుడు అది తినకుండా ఉండాల్సింది అక్కడ, అవునా? అప్పుడు అది ఏమనుకుంటారు, 3వ రోజు మనం పని చేయకపోతే 2 రోజులు పెడితే కమ్మగా పేకల్లాగా తిన్నారులే కానీ 3వ రోజు పని మాత్రం చేయలేదు అని అనుకుంటారు, అవునా కదా? మనం అప్పుడు ఏమనుకుంటాం, ఆ పని మంచిది కాదండి. ఇప్పుడు వాళ్ళు అలా పెట్టాల్సిన పని ఏముంది, వాళ్ళు అలా పెడుతున్నారు అని అంటే అక్కడ ఏంటంట పని అంటే అది లంచం లాగా అనమాట. కాకపోతే క్రైస్తవులకు లంచం ఇస్తే తీసుకోరు కదా మనం డైరెక్ట్గా అట్లా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పనులు జరగటం కోసం ఇండైరెక్ట్గా ఇట్లా కాదు ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఇలా కాదు, దురుద్దేశం బయటపడినప్పుడు చేస్తాం మనం వాళ్ళ ఇంటికి భోజనానికి తినకుండా ఉండాల్సింది. ఒకవేళ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు అట్లా అన్నారు, తినకుండా ఉంటే బాగుండేది, అసలు అనవసరంగా తిన్నా నేను అక్కడ అని అనుకుంటాం. తర్వాత ఏమనుకుంటాం, ఆ మాటలు ఏదైతే తిన్న తర్వాత ఆ రోజు మనకు తెలియలేదు కదా, చాలా థ్యాంక్స్ అండి, మంచి ప్రేమ చూపించారు అది ఇది అన్నప్పుడు ఈ 2 విషయాలు అనిపిస్తాయి అనమాట. వాళ్ళ ఉద్దేశం బయటపడినప్పుడు మనం తినకుండా ఉండాల్సింది అసలు అక్కడ. ఇంకొకటి, అసలు దేవుని ప్రేమతో చక్కగా మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు, వీళ్ళు దురుద్దేశంతో మనకు ఆతిథ్యాన్ని ఇచ్చారు. మనం విలువైన మాటలు చక్కగా దేవుడి ప్రేమతో మంచి ఆతిథ్యం ఇచ్చారండి, ఆ దేవుడి ప్రేమ మీలో ఉంది కాబట్టి మీరు మీ సహోదరునిలాగా ప్రేమిస్తున్నారు అని చెప్పి అలాంటి విలువైన మాటలు మనం అక్కడ మాట్లాడి వస్తాం. కాబట్టి అవన్నీ కూడా ఏమవుతాయి అంట, అండ్ విల్ హ్యావ్ వేస్టెడ్ యువర్ కాంప్లిమెంట్స్ అని అంటున్నారు. మీరు ఏదైతే కాంప్లిమెంట్ వాళ్ళకి ఇచ్చారో, వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యానికి మీరు పలికిన మాటలు ఏదైతే విలువైన మాటలు ఉన్నాయో అవన్నీ ఏమైనాయి, వేస్ట్ అయినాయి. ఎందుకని, వాళ్ళు దానికి అర్హులేనా? అర్హులు కాదు. వాళ్ళ ఉద్దేశం వేరు, వాళ్ళు మనకి ఇచ్చిన ఆతిథ్యం వెనకాల ఉన్న ఉద్దేశం వేరు. దేవుడు మనల్ని ప్రేమించేటప్పుడు దాని వెనకాల ఉద్దేశం ఎలా ఉంటుంది, ఆ ఉద్దేశంతో వీళ్ళు మనకి ఇచ్చారు ఆతిథ్యం అలాగే ఇవ్వలేరు. ఇలా ఉద్దేశం వేరు కాబట్టి మనం పలికిన విలువైన మాటలు ఏమైనాయి అంట, వేస్ట్ అయిపోయి. కాబట్టి ఆ జ్ఞానం వివేకాలు కలిగి మనం ఎదుటి వారితో వ్యవహరించే వారంగా ఉండాలి.
వెనక మనల్ని డీల్ చేసేటప్పుడు పొరుగువారు వాళ్ళ వెనకాల ఉన్న ఉద్దేశాన్ని ఏంటో మనం గ్రహించుకోవాలంటే ఆ దేవుడి జ్ఞానము వివేకం ఉన్నట్లయితేనేగా మాత్రం మనకు తెలిసిద్ది. అప్పుడు ఏం చేస్తామనంటే వాళ్ళ ఉద్దేశం మనకు తెలిసినప్పుడు, ఆ జ్ఞానం మనకు ఉన్నప్పుడు, ఆ ఉద్దేశం తెలిసినప్పుడు వాళ్ళు తినమన్నా మనం తినము. తిన్నప్పుడు వాళ్ళకి ఏమైందంటే సత్యం అర్థమైద్ది అక్కడ. అరే వీళ్ళు తినటానికి కాదు వచ్చేది, అట్లయితే ఏంటంట తినటానికి కాదు, వీళ్ళు అట్లా అమ్ముడుపోయే వాళ్ళు కాదు, వీళ్ళ కవర్ల కోసం వచ్చేవాళ్ళు కాదు అనే సత్యాన్ని మనం అక్కడ వదిలిపెట్టి వస్తాం అన్నమాట వాళ్ళ దగ్గర. అర్థమవుతుందండి? కాబట్టి మనం అలా వ్యవహరించాలంటే ఆ జ్ఞాన వివేకాలు కంపల్సరీగా మనకి అవసరం. మనకు ఆ వాక్యం చదవకపోతే ఆ జ్ఞాన వివేకాలు మనకి రావు. అవి తెలియకపోతే ఏం చేస్తామనంటే మనం పొరుగు వారితో ఎలా వ్యవహరించాలో మనకు తెలియక మనకు నచ్చినట్టుగా మనం వ్యవహరిస్తాం అన్నమాట. ఏది కరెక్ట్ అనుకుంటామో మనం దాని ప్రకారం వాళ్ళతో వ్యవహరించి ఆటోమేటిక్గా మనం కూడా దారి తప్పిపోయే వాళ్ళంగా ఉంటాము అని అంటున్నాడు. అది అంతే తప్ప దాన్ని లిటరల్గా వాంటింగ్ చేసుకోవటం అంటే దిష్టి తగలతాలు అవి ఇవేమి కాదండి. మనం తినకుండా ఉండాల్సింది అనేది అన్నమాట అక్కడ ఉద్దేశం. ఆ తర్వాత ఏమంటున్నారు? ఈ 3 వచనాలు ఒకదాన్నే సూచిస్తున్నాయి, అవునా? ఆ జ్ఞానాన్ని, వివేకాన్ని, అలాంటి ఉద్దేశాలు కలిగిన వాళ్ళతో మనం ఎలాగా నడుచుకోవాలి, వివేకంగా ఎలా నడుచుకోవాలి అనేది తెలియబడతా ఉందన్నమాట. తర్వాత ఏమంటున్నారు? బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. ఏం చేస్తాడంట? డు నాట్ స్పీక్ టు ఫూల్స్ అని అంటున్నాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అటివాడు జ్ఞానమును తృణీకరించును. నువ్వు చెప్పే మాటలో నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. అంటే మన మాటల్లో ఏముంటుంది? జ్ఞానం ఉండిద్ది, అవునా? ఆ జ్ఞానపు మాటలు ఫూల్ దగ్గర, బుద్ధిహీనుడి దగ్గర మాట్లాడేటప్పుడు ఆ బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే తిరస్కరిస్తాడు, అవునా? బుద్ధిహీనుడికి ఈపుకంట దెబ్బలే సరి అని అంటున్నాడు. వాటిని చూసి సింపుల్ పర్సన్ ఎవరైతే, కొంతమందికి ఏమైందంటే జ్ఞానం ఉండదు కానీ ఇంటెన్షన్ ఉండేది. 3 రకాల జనాన్ని మనం చూసాం, అవునా? ఒకళ్ళు నీతిమంతులు, వాళ్ళ మాట జ్ఞానపు మాటలు వస్తాయి. ఇంకొకరికి ఏమైందంటే సింపుల్ అని అంటే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉండదు, కాకపోతే నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉండిద్ది అనమాట. కొంతమంది దగ్గర ఏముండిద్ది అంటే ఫూలిష్నెస్ ఉండిద్ది. వాళ్ళ దగ్గర మనం ఆ బుద్ధిహీనుడి దగ్గర మన జ్ఞానానికి సంబంధించిన మాటలు మాట్లాడినా వాళ్ళ దగ్గర ఇంటెన్షన్ లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తిరస్కరిస్తారన్నమాట, అవమానపరుస్తారు. వాళ్ళు డిస్రెస్పెక్ట్, అర్థమవుతుందండి? వాళ్ళు అవమానపరుస్తారు. ఎంత పెద్ద ఫ్యాకల్టీ నన్ను తీసుకురండి, ఎంత పెద్దోళ్ళను తీసుకురండి, అర్థమవుతుందండి? అక్కడ పేతురు మాట్లాడినప్పుడు కూడా 3000 మందే ఉన్నారని ఏమి లేదు. అనేక మందిలో 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. మిగతా వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాట్లాడబడుతున్నాడు అక్కడ, అయినా సరే వాడబడుతున్నాడు. అయినా సరే మరి మిగతా వాళ్ళు ఎందుకు అవలా? వాళ్ళు వీళ్ళు బుద్ధిహీనులు. జ్ఞానపు మాటలు అనంటే దేవుడి నోట నుంచి వచ్చే మాట అన్నమాట. జ్ఞానపు మాటలు అంటే ఆ మాట వచ్చిన ఇంటెన్షన్ లేకపోతే మాత్రం ఏం చేస్తారంట? తిరస్కరిస్తారు, తృణీకరిస్తారు, అర్థమవుతుందండి? దాన్ని అవమానపరుస్తారు అని అంటున్నాడు. కాబట్టి మరి వ్యక్తి ఒక్కడే, ఆయన దగ్గర ఈ 3 దేనికి సంబంధించిన ఆ వ్యక్తి నీతిమంతుడిగా ఉన్నాడా, లేకపోతే సింపుల్ పర్సన్గా ఉన్నాడా? అంటే ఇంటెన్షన్ ఉండి తనకి వివేకం లేకుండా ఉన్నాడా? జ్ఞాన వివేకాలు, ఆ ఇంటెన్షన్ అంటే నేర్చుకోవాలని తప్పన ఉంటుంది, కాకపోతే ఇంకా నేర్చుకోవాలా, అర్థమవుతుందండి? ఆ జ్ఞానం వివేకం నేర్చుకోవాలని తప్పన ఉందలే కానీ ఆయన దగ్గర ఇంకా లేదు. కాకపోతే ఇంకొక అతను ఉంటాడు, ఆయన దగ్గర ఏం లేదు, అసలు ఆ ఇంటెన్షన్ అంటే ఆ నేర్చుకోవాలన్న ఆలోచనే లేదు. ఈయన దగ్గర జ్ఞానం లేదు కానీ నేర్చుకోవాలనే ఆలోచన ఉంది, ఆయన దగ్గర నేర్చుకోవాలనే ఆలోచన ఆయనకు అసలు లేదు. అట్లాంటి వాళ్ళ దగ్గర మనం మరి ఆ 3 ఎవరు అనేది మనకి ఎట్లా తెలిసింది? ఒక వ్యక్తి ఆ జ్ఞాన వివేకాలు మన దగ్గర ఉంటేనే, ఆ జ్ఞాన వివేకాలు మన దగ్గర ఉంటేనే తెలిసిద్ది. ఓకే, తను వచ్చేసి ఇలాగ బుద్ధిహీనుడిగా ఉన్నాడు, తను ఫూల్ లాగా ఉన్నాడు, తను సింపుల్ లాగా ఉన్నాడు, తను రైచియస్ మ్యాన్ లాగా ఉన్నాడు. కాబట్టి రైచియస్ మ్యాన్ అయితే తన దగ్గర ఎలా వ్యవహరించాలి, తనకి ఇంటెన్షన్ ఉంది కానీ జ్ఞానం లేదు అని అంటే ఎలాగ వ్యవహరించాలి,
తనకు అసలు బుద్ధిహీనతగా ఉన్నాడు, అంటే ఫూలిష్గా ఉన్నాడు, తన దగ్గర ఇంటెన్షనే లేదు, అసలు నేర్చుకుందామన్న తపన లేదు, ఆశ లేదు, ఆలోచన లేదు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఎలా వ్యవహరించాలి? ఆయన దగ్గర ఏమంటున్నారు, నువ్వేమీ మాట్లాడొద్దు, నీ జ్ఞానానికి సంబంధించి నువ్వేమీ మాట్లాడొద్దు. ఎందుకంటే అతని దగ్గర నువ్వు మాట్లాడినా తిరస్కరిస్తాడు అతను. ఎందుకని? తనకు అసలు నేర్చుకునే ఉద్దేశం లేదు. అర్థమవుతుందండి? కొంతమంది చూస్తే ఏదైనా సబ్జెక్ట్ పోతే ఎన్నిసార్లు రాపించినా ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఎందుకు? ఇక అల్టిమేట్గా అలానే ఏం చేస్తాడంటే ఒక టైంలో ఇంక ఆపేస్తాడు, వద్దులేరా ఇంక నువ్వు సెట్ అవ్వదు, ఈ దారిలో నీకు పని అవ్వదు, ఇక దారి మళ్ళీ ఇస్తారు వాళ్ళని. అంటే వాళ్ళకి ఆ ఉద్దేశం, ఇది చూడండి, వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు, అసలు ఇంటెన్షన్ లేదు వాళ్ళ దగ్గర. అట్లాంటి వాళ్ళ దగ్గర చెప్పినా కానీ ఉపయోగం లేదు. కాబట్టి ఏమంటున్నాడు వాళ్ళ దగ్గర? డు నాట్ స్పీక్, జ్ఞానపు మాటలు మాట్లాడొద్దు అంటున్నారా అని అంటే, జ్ఞానపు మాటలు మాట్లాడొద్దు అంటున్నారా అంటే, ఆ బుద్ధిహీనుడి దగ్గర నువ్వు మాట్లాడిన ఉపయోగం లేదు, ఆయన తిరస్కరిస్తాడు. ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటంటే, అతను బుద్ధిహీనుడా లేకపోతే నీతిమంతుడా అనేది నీకు తెలియాలి అని అంటే, నీ ఎదుటివాడు బుద్ధిహీనుడా లేకపోతే నీతిమంతుడా లేకపోతే సింపుల్ పర్సనా అనేది నీకు తెలియాలంటే ఆ జ్ఞానము వివేకము ఉంటేనే మనకి తెలిసిద్ది. అది తెలిస్తేనే తనతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తావు. తను ఫూలిష్ అయితే నువ్వు మాట్లాడకూడదు అక్కడ, తను సింపుల్ అయితే తనతో నువ్వు ఎలా మాట్లాడాలో అలాగా మాట్లాడాలి. తన రైచియస్ పర్సన్ అయితే నువ్వు మాట్లాడినప్పుడు తను ఇంకా నీతిమంతుడి జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు వినడం ద్వారా. అవునా? తను ఎలాంటి వాడో తెలిస్తేనే నువ్వు తనకి మాట్లాడగలుగుతావు, తనను డీల్ చేయగలుగుతావు. నువ్వు ఒక మనిషి ఆ అవతల వాళ్ళని ఎట్లా డీల్ చేయాలో, ఒక బుద్ధిమంతుని ఎలా డీల్ చేయాలో, అది బుద్ధిహీనుని ఎలా డీల్ చేయాలో అలాగే నువ్వు ఆ వ్యక్తిని డీల్ చేస్తావు. ఎప్పుడు? మన దగ్గర జ్ఞానం వివేకాలు ఉంటే. లేవనుకోండి, నీతిమంతుడిలాగా డీల్ చేస్తాం. ఆ బుద్ధిహీనుని ఎలా డీల్ చేస్తాం? నీతిమంతుడిని డీల్ చేసినట్టు డీల్ చేస్తాం. ఎందుకు అట్లా డీల్ చేసాం? అతను బుద్ధిహీనుడు అన్న విషయం మనం గ్రహించుకోలేకపోయాము. అతను ఒకవేళ సింపుల్ పర్సన్ అనుకోండి, బుద్ధిహీనులాగా డీల్ చేయొచ్చు మనం. ఇది చూడాలి, నువ్వు ఆడుకోవటం వల్ల అందరూ చూస్తున్నారు నీ వైపు. అర్థమవుతుందా? ఒకళ్ళు సింపుల్ పర్సన్ అనుకోండి, మనకు తెలియకపోతే, మన దగ్గర జ్ఞానం లేకపోతే, మనం పసిగట్టలేకపోతే ఏమవుతుందంటే బుద్ధిహీనుని డీల్ చేసినట్టు తనని డీల్ చేస్తాం. అప్పుడు ఏమైతే పొరపాటు జరిగిద్దా లేదా? జరిగిద్ది. కాబట్టి ఒక మనిషి ఆ 3 రకాల్లో దేనికి సంబంధించిన వ్యక్తి అనేది చూసుకొని ఆ వ్యక్తితో మనం వ్యవహరించాలి అని అంటున్నాడు. అర్థమవుతుందండి? కొద్దిగా తప్పుగానే ఉంది కదా ఇది. కాబట్టి ఆ వ్యక్తి ఆ 3 దేనికి చెందినవాడో చూసుకొని తనతో మనం వ్యవహరించాలి. అర్థమవుతుందా? అందుకని అంటున్నాడు అనమాట, డు నాట్ స్పీక్ ఇన్ ద హియరింగ్ ఆఫ్ ఎ ఫూల్ ఫర్ హీ విల్ డిస్పైజ్ ద గుడ్ సెన్స్ ఆఫ్ యువర్ వర్డ్స్ అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఇందాక 3 వచనాలు, ఇందాక ఫస్ట్ 3 వచనాలు ఒక సామెతకు సంబంధించినవి అనమాట. ఏంటంటే అది లోపల లెక్కలు వేసుకునే వాళ్ళు, అయిష్టంతో ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గ్రహించుకోవాలంటే దేవుడి జ్ఞానం వివేకం కావాలి. అప్పుడు వాళ్ళని మనం గ్రహించుకొని వాళ్ళతో మనం ఎలా వ్యవహరించాలో అలాగే మనం వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టంతో పెట్టే వాళ్ళు ఉంటారు, హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఎలాగ ఉండాలో అలాగే మనం ఉండాలంటే ఆ జ్ఞాన వివేకాలు మనకి కావాలి. ఆ 3 ఒక సామెతకి అయితే, ఈ 9వ వచనం ఒకటే ఒక సామెతకి. ఏంటంట? తను ఫూలిషా, తన సింపులా, తన రైచియసా? ఆ 3 ఏ కోవకు చెందిన అతను? ఒక సిస్టర్ కావచ్చు, ఒక బ్రదర్ కావచ్చు, మన ఇంటి ముందు వాళ్ళు కావచ్చు, వెనకాల వాళ్ళు కావచ్చు, పక్కన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈ 3 ఒకదానికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 3 ఒకదానికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు. నీకు నాకు ఆ దేవుడి జ్ఞానం వివేకం ఉన్నట్లయితే గనక, అది వాక్యం బాగా చక్కగా చదివితే దేవుడు మనకి ఆ జ్ఞానం వివేకాన్ని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు నువ్వు ప్రతి వ్యక్తిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి 3 దేనికి సంబంధించిన వ్యక్తితో మనకి అర్థమైపోయింది. కాబట్టి ఆ అర్థమైన వాళ్ళని ఎలాగ వ్యవహరించాలో దేవుడు ఆ జ్ఞానాన్ని ఆ వివేకాన్ని కూడా మనకి దయచేస్తాడు. కాబట్టి చక్కగా ఆ వ్యక్తితో మనం ఆ రీతిగా వ్యవహరించే వారంగా ఉంటామన్నమాట. ప్రతి ప్రదేశంలో మాట్లాడాల్సిందే మాట్లాడతాము. వాళ్ళ దగ్గర అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి దగ్గర మనం ఎలాగ ప్రవర్తించాలో అలాగనే ప్రవర్తిస్తాం.
ఎక్కడికి వెళ్తే ఎవరింటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరిచ్చే ఆతిథ్యం మనం స్వీకరించాలి, ఎవరిచ్చే ఆతిథ్యం మనం స్వీకరించకూడదు, ఎవరి దగ్గర ఎలాగ వ్యవహరించాలి, ఇవన్నీ కూడా ఆ జ్ఞాన వివేకాలతోనూ సాధ్యం తప్ప మన వాక్యం చదవకుండా పుట్టి క్రైస్తవులు అయినా బాప్తిసం తీసుకొని ఉన్నా సరే మనం అలాగా గెస్సింగ్ చేయలేము. ప్రపంచ మేధావి అయినా సరే దేవుడి జ్ఞానం లేకపోతే ఆ వ్యక్తి ఏ కోవకు చెందినోడో తెలుసుకోలేడు. అర్థమవుతుందండి. కాబట్టి 9వ వచనం అది. 10వ వచనం ఏమంటున్నారు? పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకూడదు. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. తల్లిదండ్రులు అని అంటే ఆధారం, అవునా? ఆధారం లేని వాళ్ళ పొలంలోకి మనం చొరబడదు. అంటే వాళ్ళకి అందరూ తల్లిదండ్రులు అందరూ ఉంటే పర్వాలేదండి, వాళ్ళ పొలం ఆక్రమించుకోవచ్చా, మనం కబ్జా చేయొచ్చా? అట్లా లేదు. ఈ సారాంశం ఏంటంటే, డు నాట్ మూవ్ అండ్ ఏన్షియంట్ బౌండరీ స్టోన్ ఆర్ ఎంక్రోచ్ ఆన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద ఫాదర్లెస్ అని అంటున్నాడు. ఆ బౌండరీ రాయి మనం జరపడానికి వీల్లేదు. ఇది అంతకు ముందు కూడా వచ్చింది కదా, ఎందుకని జరపకూడదంట? ఆ బౌండరీ రాయి ఏంటి? ఇప్పుడు ఈ రాయి దగ్గర నుంచి ఈ రాయి దాకా, ఈ రాయి దగ్గర నుంచి ఈ రాయి దాకా మనది, అవునా? ఈ 2 రాళ్ళు మళ్ళీ యువతల 2 రాళ్ళు కలుపుకొని ఈ స్థలం వేరే వాళ్ళది. ఈ రాళ్ళు మనం జరుపుతున్నాము ఇటు పక్కకంటే ఏంటి ఉద్దేశం? వాళ్ళ స్థలాన్ని మనం అన్యాయంగా ఆక్రమించుకోవటానికి, దాని వెనకాల ఉన్న ఉద్దేశం అదే, అంతే తప్ప వేరే దానికోసం ఓటనే ఇక్కడ తీసి అక్కడ వేసామండి అంటారా? అంతే కదా. కాబట్టి అన్యాయంగా మనము ఉండకూడదు అని అంటున్నారు అన్నమాట. తర్వాత ఏమంటున్నారు ఇంకా? వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వాద్యమాడు. ఆయన ఏం చేస్తాడంట? ఎప్పుడు రాయి తీసి యువత నుంచి అవతలకి వేస్తామండి. మన 2 కుటుంబాలు, అవతల వాళ్ళు 5 కుటుంబాలు అనుకోండి, రాయి మీద చేయబడిద్దా? ఎందుకని? చెయ్యి అంత వరకు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటేనే రాయి మీద చేయబడాలి, అవునా కదా? ఎందుకని? వాళ్ళ 5 కుటుంబాలని తెలిసిన తర్వాత కూడా మనం చేయి తీసుకెళ్ళి రాయి మీద వేసి రాయి అవతల జరిగితే ఏం చేస్తారు? వాళ్ళంతవరకు చెయ్యి నీటికి తీసేస్తారు అన్నమాట. అది అవునా కదా? కాబట్టి మనం ఎప్పుడంతా వాళ్ళు రాయి జరపడానికి మనం సాహసం చేసామని అంటేనే వాళ్ళు మనకన్నా బలహీనులు. రాయి అవతలకి జరపడానికి మనం సాహసం చేసామంటే, ప్రయత్నం చేసామంటే వాళ్ళు మనకన్నా ఏంటంట? బలహీనులు. బలహీనులు వెనకాల ఇంకొక ఆయన ఉంటాడని మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాం. ఎవరంటే ఆయన? ఆ జ్ఞాన వివేకాలు ఉంటే, వీళ్ళిద్దరు కాదు, వీళ్ళిద్దరు వెనకాల ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు అని అంటాం. మంటలు ఎంతమంది కనపడ్డారంట? షడ్రక్ మేషక్ అబేద్నెగో. ఎవరు? ఎంతమంది? 4 కనపడుతున్నారంట. అర్థమవుతుందండి? మిగతా వాళ్ళందరికి ఎంతమంది కనపడుతున్నారు? 3 కనపడుతున్నారంట. అట్లా ఆ జ్ఞాన వివేకం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ బలహీనమైన వ్యక్తులు వెనకాల ఇంకొక ఆయన కనపడతా ఉంటాడు, అవునండి? ఈ ఎవరికైతే అలాగ మన బౌండరీస్ అన్యాయంగా మనం జరపకూడదు అని అంటున్నాడు. వాళ్ళ వెనకాలంట ఆయన ఉంటాడంట. ఆయన ఎవరితో పోరాడతాడంట? వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును అని అంటున్నాడు. అంటే వాళ్ళ తరపున ఎవరంట వ్యాజ్యమాడేది? దేవుడు వ్యాజ్యమాడతాడు. యువతలు ఎవరంట? మనం. అంతేనా? రాయి జరిపిన వాళ్ళు యువతల, అవతల ఎవరు? దేవుడు. మరి ఎవరు గెలుస్తారు? ఆలోచించుకొని చెప్పండి, బాగా ఆలోచించుకొని చెప్పండి. మీకు ఎంత టైం కావాలన్నా పర్వాలా, మాకు టైం ఇచ్చినా ఈగిపోయినా ఎవరు గెలుస్తారంట? దేవుడే గెలుస్తాడు. ఇంకా దాంట్లో డౌటే లేదన్నమాట, అవునా? కాబట్టి ఆ జ్ఞాన వివేకాలు మనకు ఉండాలి. బైబుల్ చదివిన వాళ్ళకి ఏం తెలిసింది? ఇప్పుడు క్రైస్తవులైనా సరేనండి, బైబుల్ చదవలేదు, వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలిసిద్దా? వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడని తెలిసిద్దా? తెలీదు. తెలియక రాయి మీద చెయ్యి వేస్తారు. వేసిన తర్వాత ఎదురుగా ఆయన కనపడతాడు. వాళ్ళకి ఎదురుగా ఆయన కనపడతాడు. కనపడిన తర్వాత ఏం పోయింది? ప్రభువా నేను చూడలేదు, సారీ ప్రభువా, వాళ్ళకి ఇచ్చేస్తానంటే అయిపోయిందా? అంతతో బాదు. అది ఎక్కడికి వచ్చింది? ఏడా నుంచున్నా దాని దగ్గర కూడా వచ్చింది. నుంచున్నదని అంటే ఆ పొలం కాదండి నేను చెప్పేది, ఈ భూమి మీద చోటు లేకుండా పోయిద్దని. జీవం ఉండదు. ఇంకా ఎక్కడికి పోయేది? నిత్య జీవం వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఈ భూమి మీదే ఉంటారు, దేవునితో పాటు వివేకాలు ఉంటారు. కాబట్టి వాళ్ళు నిలబడే ప్లేస్ లేకుండా పోయిద్ది అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది?
అన్యాయంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎవరు తెలియదు కొద్ది జరుపు రాత్రిపూట వెళ్ళి రాత్రిపూట 2 గంటలకు వెళ్ళిపోయి రాయి జరిపేసి ఇక్కడ ఏమి డౌట్ లేకుండా మొక్కలు నాటేసి రాళ్ళు అక్కడే ఉంది ఫస్ట్ నుంచి కావాలంటే చూసుకు ఎక్కడ మీకేమో చూపించు అని అంటే తెలిసిపోద్దా? వాళ్ళు చూడలేదు, మిగతా వాళ్ళు ఎవరు చూడలే, కానీ ఒక ఆయన చూసాడా లేదా? ఆ జ్ఞానం వివేకాలు ఉంటేనే తెలుస్తాయి. అది ఆ జ్ఞానం ఉండేవాడు ఏంటంటే పౌలు అట్లాగా ఎవరు చూడకపోయినా ఒక ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన చీకటి పడినా ఆయనకి పగల్లాగానే ఉండిద్ది. కాబట్టి అనవసరం, నేను బాగుండాలని అనుకుంటే అట్లాంటి పనులు చేయకుండా ఉండాలి అని అనుకోవాలి. నిజంగా వాళ్ళు లేనోళ్ళు వాళ్ళ తినటానికి లేదు, దాని మీదే ఆధారం, ఆ రకం మీదే బతుకుతున్నారు. అది సాలకుండా ఉందంటే నువ్వేదన్నా కొద్దిగా కావాలంటే ప్రేమతోటి ఇవ్వాలే తప్ప, అంతేనా కదా, ఇవ్వాలే తప్ప ఆ దగ్గర మనం లాక్కునే వాళ్ళంగా ఉండకూడదు అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి అన్యాయంగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఎవరికి? బలవంతుల దగ్గర ఎవరు అన్యాయం చేయరండి. ఎందుకని? బలహీనుల దగ్గర, తల్లిదండ్రులు లేని వాళ్ళ దగ్గర అని అంటున్నాడు. ఏమని రాశారు అక్కడ పదం? తల్లిదండ్రులు లేని వారి అని అంటే ఆధారం లేని వాళ్ళ దగ్గర. అది వాళ్ళకన్నా మనకే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళ దగ్గర కన్నా ఎక్కువ డబ్బులు మనకే ఉన్నాయి, వాళ్ళకన్నా ఎక్కువ కుటుంబాలు మన దగ్గరే ఉన్నాయి అన్నప్పుడే ఇలాంటి సాహసం చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటంటే అవన్నీ లేకపోవటమే వాళ్ళకి ఎలిజిబిలిటీ, దేవుడు వాళ్ళతో ఉండటానికి. అవునా కదా? కాబట్టి అవి జాగ్రత్తగా మనం వ్యవహరించుకోవాలి. ఇది 3వ సామెత అన్నమాట. మొదటిది ఏంటంట? లెక్కలు చూసుకునే వాళ్ళతో మనం చేయకూడదు. అట్లాగా అంటే ఓన్లీ భోజనమే కాదండి, జ్ఞానం వివేకాలు కలిగి ఉండాలి. రెండోది కూడా అదే, ఆ జ్ఞానం వివేకం కలిగి ఉన్నప్పుడు ఎదుటి వారు ఏ వ్యక్తిత్వం కలిగి ఉన్నారో వాళ్ళు మనం ఎలా డీల్ చేయాలో మనం తెలుసుకునే వారు ఉంటాం. మూడోది వచ్చేసి ఏంటంట? అన్యాయంగా మనం ఉండకూడదు. ఎదుటి వాళ్ళు బలహీనంగా ఉన్నారు కదా అని చెప్పి, ఎదుటి వాళ్ళు బలహీనంగా ఉన్నారు కదా, స్ట్రెంత్ లెస్ గా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని ఊరకనే మనం దబాయించే వాళ్ళంగా ఉండకూడదు. వాళ్ళ వెనకాల దేవుడు ఉంటాడు, దేవుడు మనతో వ్యాజ్యం ఆడుతాడు అనమాట. వాళ్ళేం చేస్తారు, మీరేం చేస్తారు మమ్మల్ని అని అంటే వాళ్ళ తరపున ఉంటాడు కదా ఆయన. అవునా? అది ఊరకనే పడదండి రేకు. మొన్న ఒక దగ్గర పోయి మా బ్రదర్ వాళ్ళు ఎక్కడో భోజనం చేస్తున్నారంటే ఫ్యాన్ ఊడి కింద పడిందంట, ఒక ఆయన మీద ఫ్యాన్ ఊడి తల మీద పడిందంట. ఊరకనే పడవన్నీ, ప్రతి సృష్టి ఆయనకి లోబడి ఉండిద్ది అంతే. అది అర్థమైందండి? ఫ్యాన్ ఎప్పుడు ఊడాలి, అది ఎవరి మీద పడాలి, ఏ భాగం వరకు పడాలి, డ్యామేజ్ ఎంతవరకు జరగాలి, ఆయనకి ఎంతవరకు భావోద్రేగానికి గురి అవ్వాలి, ఇది మొత్తం కూడా ఆయన చిత్తానుసారంగా జరిగిద్దంటే. ఇటువైపు పడి ఆయనకి ఇటువైపు ఏమి వినపడకుండా ఉండాలో అంటే అది అంతవరకే జరిగిద్ది. అంతే తప్ప దేవుడి చిత్తం అట్లయితే దబాలను తల మీద పడి చచ్చిపోయేటట్టు ఏముండదు. అర్థమవుతుందండి? ఎంతమంది విశ్వసిస్తున్నారు అది? అవునా? కొన్ని మన యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఇటు పక్క నుంచి కారు పోతా ఉంటే వీటి టైర్ ఊడిపోయి బొమ్మని వెళ్ళిపోయి డివైడర్ దాటి అవతల నుంచి వచ్చే వాడికి తగిలిద్ది. వాడి దగ్గర ఆడిపడిపోతాడు, వాడు చచ్చిపోతాడు. అంటే లెక్కలు లేకుండా జరిగినాయి అవన్నీ. సృష్టికర్త సరిగ్గా హ్యాండిల్ చేయక జరుగుతున్నాయి ఇవన్నీ. పర్ఫెక్ట్ హ్యాండ్లింగ్ ఉండిద్ది, అక్కడ తేడాలు ఉండవు. నలుగురు కుటుంబం పోతుంటే అటు నుంచి కారులో యువతల నుంచి ఊడిపోయిన టైరు వెళ్ళి కరెక్ట్గా అమ్మాయికి తగలాలా, అబ్బాయికి తగలాలా, వాళ్ళ భార్యకి తగలాలా, వాళ్ళ భర్తకి తగలాలా. అవునా కదా? పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. అర్థమవుతుందండి? రేకులు వేసి ఎవరికో గాలికి ఎవరి మీద రేకు పడిద్ది, గాలి అంతన్నా రాని అది అవతల చెట్టుకు తగలని, తర్వాత అటు వాళ్ళని ఇటు వాళ్ళని పడాల్సిన స్పాట్లో అది అర్థమవుతుందా? అంత పర్ఫెక్ట్గా ఉండిద్ది అన్నమాట. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఆ జ్ఞాన వివేకాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం ఉండాల్సిన రీతిగా మాత్రమే మనం ఉండేవారంగా ఉంటాం. కాబట్టి వాళ్ళు చూడలేదు, వీళ్ళు ఎవరు చూడవసరలా. మన ధైర్యం ఏంటంటే మనం లైన్ మీద వెళ్ళటం. మనం లైన్ మీద వెళ్తే నీ కుడి పక్కన 1000 మంది పడినా, ఎడం పక్కన 10,000 మంది పడినా నీ దగ్గరికి రాదు, నిన్ను టచ్ చేయదు. ఎందుకని? మనం లైన్ మీద వాక్యానుసారంగా మనం
ఉన్నాము కాబట్టి ఆయన మనకి తోడుగా ఉంటాడు. ఆయన చూడకుండా ఏదన్నా చేద్దామంటే అయ్యే పనులు కాదు. కాబట్టి వాళ్ళ విమోచకుడు ఏమంటున్నాడు అక్కడేమనుంది, బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో. వాళ్ళ పక్షాన్ని ఎందుకున్నాడండి, మన పక్షాన్ని ఎందుకు లేడు? వాళ్ళని సృష్టించింది మనం సృష్టించింది ఆయనే కదా. వాళ్ళ పక్షాన్ని ఎందుకున్నాడు? పార్షాలిటీ చూపించాడా? ఎందుకని? రాయి జరిపింది మనం కాబట్టి, అవునా? రాయి మనం జరిపాం కాబట్టి ఆయన వాళ్ళ పార్టీ వెళ్ళాడు, అవునా కదా? అది రాయి వాళ్ళు జరుపుకుంటే కనుక ఆయన ఎవరు పార్టీ వస్తాడు? మన పార్టీ వస్తాడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే దేవుడు హృదయం ఎలా ఉంటుంది? మీ ఇద్దరూ జరపొద్దు, అదే నేను మీకు దీంట్లో రాసి పంపించింది. నేను మీ ఇద్దరికీ తోడుకుంటా, మనందరం కలిసి వివేకాలు ఉందాం అని చెప్తున్నాడు, అవునా? కాబట్టి మన వాక్యం చదివినప్పుడు చక్కగా జ్ఞానం వివేకాలు మనకు అర్థమైతే, ఎవడన్నా వచ్చి వివేకం లేనాడు, అరే ఎవడు లేడు రా ఇట్లా చేద్దామంటే, ఎవడు చెప్పాడు నీకు ఎవడు లేడని? ఎవడు లేడని నీకు ఎవడు చెప్పాడు? నీకు అదే తెలియదంటే ఎవడున్నాడు రా నాయన అంటే, ఆయన ఎనీ టైం చూస్తాడు, అదే నీ పిచ్చాను పట్టిందా ఇంద్రా, ఎవడు లేకపోతే ఎవరో చూస్తున్నారు అంటున్నాడు ఇంద్రా అని అంటాడు. లోకస్తులు అంతేగాని అది, ఒరే బాబు ఆయన చూస్తూ ఉంటాడు, నీకు తెలియదు, అయినా చేయకూడదురా, మనిషి ఉండకూడదు విధానం రా అది. నీకు దాంట్లో భ్రష్టు పట్టి ఆలోచనలు వస్తున్నాయి అంటే నువ్వు వాక్యం చదవట్లేదు అనుకుంటా. నువ్వు వాక్యం చదువురా బాబు, ఎవడు చూడట్లేదు, నీకు ఇట్లా చేద్దామని ఆలోచన నీకు వచ్చిందంటేనే నీ హృదయంలో వాక్యం లేదని అర్థం. నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపోయి ఏం చేయాలంట? ఆ వాక్యమైన దేవుడిని నీ హృదయంలో పెట్టుకో. హృదయంలో నుంచి రాకూడదు వస్తుంది, అది నిన్ను నాశనానికి తీసుకెళ్ళిద్ది. నీ మాట అంటే నన్ను కూడా నాశనానికి తీసుకెళ్ళిద్ది అని అంటున్నాడు. ఆయన వాళ్ళ పక్షాన ఉండాలా, నీ పక్షాన ఉండాలి, ఎవరి పక్షాన ఉండాలా అనేది చూసుకోవాలి. చక్కగా అసలు ఎన్నిసార్లు తెలియపరుస్తున్నాడు. మీరు ఉండకూడని రీతిగా ఉండటాన్ని బట్టి నేను మీతో పాటు ఉండలేకపోతున్నాను అంటున్నాడు దేవుడు. మీరు ఉండే రీతిగా ఉంటుంటే మనకు అర్థమవుతుందిగా. వాక్యం చదువుతుంది, వాక్య సారాంశం సత్యం, అదే మనకు అర్థమైంది. వాక్యం చదివేటప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ మనకెందుకండి? ఏంటంట ఓల్డ్ టెస్టిమెంట్ మనకెందుకు? పాత నిబంధన మనకెందుకు? దేవుడు ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎవరితో ఉంటాడు, ఆయన ఎవరితో ఉండడు, ఎవరికి సహాయం చేస్తాడు, ఎవరి మీద శత్రుత్వంగా ఉంటాడు, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. వాట్ ఈస్ గాడ్ అనేది మనకి తెలిసిద్ది, హూ ఈస్ గాడ్ అనేది మనకి తెలిసిద్ది. అర్థమవుతుందండి? ఆయనగా తెలుసుకోవటానికి మనకి ఇవన్నీ కూడా లేఖనాలు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఆ చదివేటప్పుడు ఆ సారాంశాన్ని మనం మిస్ కాకూడదు. ఓహో వీళ్ళు ఇలా ఉండబట్టి వీళ్ళకి దేవుడు తోడుకున్నాడు, వాళ్ళు ఉండకూడని రీతికి ఉండబట్టి వాళ్ళకి దేవుడు తోడుగా లేడు అంటే దాన్ని బట్టి మనం ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండాలి. అలాగా చక్కగా వాక్యం చదువుతూ ఉంటే మనకి ఆయన చక్కగా స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంటాడు అనమాట. మనం కూడా ఆయన మాట ప్రకారం ఉండే వారంగా ఉంటాం. తర్వాత ఏమంటున్నారు? సరే ఇంతవరకు ఆపుదాంలేండి, మన తర్వాత మళ్ళా ధ్యానించుకున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ 3 వచనాలు ఒకటి, తర్వాత వచనం